మన 20s ఉన్నప్పుడు ఇటువంటి స్టార్ట్ చేసేయండి మా ఒక 30s వచ్చాక మన వల్ల అవ్వదు చేయాలంటే. ఇక్కడ అంకుల్స్ అయితే వచ్చినారు, అంకుల్స్ వచ్చి అటు వెళ్ళిపోయినారు. ఇలా ట్రెక్ చేయాలంటే వాళ్ళు చేయలేరుగా, అందుకే నీ 20 ఏజ్లోనే ఇలా స్టార్ట్ చేసేసాయి. ఇక్కడ చూడండి గాయ్స్, నీ టార్గా ఎలా ఉందో పైకి మొత్తం ఆయాసం అయితే వచ్చేస్తుంది. ఆ పైకి అయితే వెళ్ళిపోతాం. లాస్ట్లో ఫైనల్కి అయితే వచ్చేసినాం. ఇదే లాస్ట్ అనమాట. మనం వచ్చిన దారి చూసుకోవచ్చు. చలో ఇది మ్యాథమెటికల్గా అయితే 70 degreesలో ఉంటుంది మా కొండ. 80 degrees కూడా ఉండొచ్చు. కింద చూసుకోండి ఎలా ఉందో. దిగేటప్పుడు అటు సైడ్ దిగిపోదాం మా లెఫ్ట్ సైడు. ఇది షార్ట్ కట్ అనమాట. నీటార్గా ఉంది ఎక్కడానికి. అక్కడ ఆధార్ చూసుకున్నట్టయితే ఫ్లాట్గా ఉంది, తాళ్ళు సేఫ్టీ. దిగేటప్పుడు అటు సైడ్ దిగిపోదాం. మనం పైకి ఎక్కేటప్పుడు చెట్టు వేర్లు అనేవి ఉంటాయి, వాటిని పట్టుకొని పైకి రావాల్సిందే. అసలు అవ్వట్లే. చూసుకోవచ్చు ఎంత టాప్కి అయితే వచ్చేసినామో. ఇక్కడ చూసినట్టయితే మొత్తం 80 degrees 70 degreesలో ఉంది కొండ అనమాట. ఇంకా చాలా ట్రెక్ ఉంది. అవ్వట్లేదురా. పైకి చూసుకోవచ్చు ఇంకా చాలా ఉంది అన్నమాట. చలో వ్యూ చూడండి గాయస్, ఎంత మంచిగా ఉందో కదా, సూపర్. ఇంకా పైకి అయితే వెళ్ళిపోవాలి. కింద చూసుకోండి ఎంత వాల్ ఉందో. ఓకే, కింద చాలా వాల్ అనేది ఉంది. ఇంకాస్త వెళ్ళిపోదాం. దీవరా ఫైనల్గా టాప్కి అయితే రీచ్ అయిపోయాం గైస్. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు లొకేషన్. చల్లగా గాల్లో ఉంటుంది. సిగ్నల్స్ కూడా వచ్చేసినాయి అనమాట ఇక్కడికి వచ్చేసరికి. ప్రశాంతంగా ఉందన్నమాట. నరసింహస్వామి మనం చెప్పులు వదిలేసి పైకి ఎక్కుదాం. ఇక్కడ పైకి వచ్చేసి అయితే అందరూ ముడుపులు అయితే కట్టేసినారు. అదే ఏదో కోరిక కోరుకొని అది నెరవేరాలన్నట్టు ఇక్కడ వచ్చి కట్టేసి ఉంటారు. ఎండ్ పాయింట్కి అయితే వచ్చేసినాం గాయ్స్, చూసుకోవచ్చు. ఇక్కడ కాయిన్స్ కూడా చెట్టు అనేది కొట్టేశారు. అలా పెట్టేసి రాళ్ళతో కొట్టేశారు. రావట్లేదు ఇవి.
గంట ఉంది. మీరు ఇక్కడ చూసినట్టయితే మన ఎదురుగా కొండ అనేది జటాయు సింబల్లో అయితే ఉంది అనమాట. జటాయు ఆకారంలో చూడండి ఒకసారి ఎలా ఉందో. మన ఎదురుగా చూసినట్టయితే జటాయు ఆకారంలో ఉంది అయితే కొండ అనమాట. అది అక్కడ కనిపిస్తుందా, అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట. ఉగ్ర నరసింహ స్తంభం అంటే ఇదే. నరసింహస్వామి మొదటిసారి కాలు పెట్టిన ప్లేస్ అన్నమాట ఇది. మామ ఫైనల్గా ఇంత దూరం వచ్చినందుకైతే చాలా వర్త్ అంటే వర్త్ మామ. ఇక్కడ నుంచి లొకేషన్ చూసుకోవచ్చు, సూపర్గా ఉందన్నమాట. ఈ లొకేషన్ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మనం ట్రెక్ చేసినది మొత్తం మర్చిపోతాం అనమాట. మనము ఇంత టాప్లోకి వచ్చి గంట కొట్టకపోతే ఎలా మావా? జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా దిగాలన్నమాట. ఒక్క స్టెప్ అలా ఇలా వేసినా కింద పడిపోతాం. ఇలా చూడండి ఎలా ఉన్నాయో, అసలు ఏం లేదు దిగడానికి. జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ నిదానంగా దిగాలన్నమాట. అలా దిగుకుంటూ వచ్చాక ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, కోతులు కూడా ఉన్నాయి. కోతికే మేలు, మాడి పని దొరికింది, మనకేం దొరుకుద్ది? సేమ్ పండు పోతున్నట్టుంది కదా, పండు పట్టుకొని పొమ్మ వెళ్ళి పొమ్మ, నా దగ్గరకు వస్తుంది. చూడు ఇక్కడ చూడు. అలా ఓ ఫోజీ, ఒక ఫోజీ ఇలా కోతి మామా ఇలా చూడరంట గైస్. ఇంకా చూడండి గైస్, మనం ముందుకెళ్ళి అలా వెళ్ళి చూద్దాం. ఇది గైస్ ఎండ్ పాయింట్ అయితే ఇది. మన దగ్గర డ్రోన్ లేదు, డ్రోన్ షాట్స్ అయితే సూపర్గా ఉంటాయి. ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ కొట్టి చూసుకోండి. త్రీ 360 వ్యూ చూపిస్తారు చూడండి. గైస్ ప్రజెంట్ నేనైతే బాహుబలి అన్నట్టు పైకి అవంతిక కోసం అయితే వెళ్ళేసి వస్తున్నా, కానీ అవంతిక మనల్ని దేకలే, పైన లేదన్నమాట. ఇదేదో జిమ్లో లెగ్ వర్కౌట్ కంటే దారుణంగా ఉంది. రండి గైస్, రండి జాయిన్ అవ్వండి. అవంతిక పైన వెయిట్ చేస్తుంది మన కోసం. ఓకే, ప్రజెంట్ ఒక 30% అయితే దిగిన కిందికి, ఇంకో 70% ఉందన్నమాట. కింద చూడండి ఎలా ఉందో. ట్రెక్ చేసి పైకి అయితే ఉగ్రస్తంభం దగ్గరికి అయితే వెళ్ళేసి వచ్చాం గైస్. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక గుడి ఉంది, ఈ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. మనం వెళ్ళిన దారి అయితే ఇదే, ఫస్ట్ అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. కొండ చూసుకోవచ్చు, ఆటో వాళ్ళగా ఉంది అక్కడ నుంచి. ఇక్కడ ఏంటంటే జ్వాల నరసింహస్వామి సన్నిధి అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే న్యాచురల్ వాటర్ కొండల్లోంచి వచ్చి ఎలా లీక్ అవుతుందో చూడండి. న్యాచురల్ అన్నమాట. క్రిస్టల్ క్లియర్గా అయితే ఉన్నాయి వాటర్ మొత్తం అలా పైనుంచి.
ఊట వాటర్ అంటాం కదా, ఆ వాటర్ అనమాట. ఇక్కడ నుంచి ఇలా వచ్చిన వాటర్ అంటే ఇదే అనమాట. డ్రాప్స్ వైజ్గా పడుతుంది కింద. అలా అదిగోండి, వర్షంలో అయితే పడుతుంది ఇక్కడ. ఇది రక్తగుండం, కాయిన్స్ అయితే వేసారు. అంటే ఇక్కడ నరసింహస్వామి అవతారం ఎత్తి హిరణ్యకశిపుని అయితే చంపి ఇక్కడ పాండ్లో అయితే హ్యాండ్స్ అయితే వాష్ చేసుకున్నాడు. అందుకు దీనికి రక్తగుండం అనే పేరు అయితే వచ్చింది. ఊట వాటర్ అన్నట్టు. చెట్లు కూడా ఎలా మొలిచాయి పైన, కొండల పైన. మట్టి లేదు, ఏం లేదు. అదిగోండి అదిగోండి, ఏదో అవతార్ మూవీలో ఉన్న గ్రాఫిక్స్లా ఉంది ఇదైతే. ఇక్కడ నుంచి చూడు మామ. చూపించాను కదా గైస్ పైనుంచి వాటర్ ఎలా పడుతున్నాయో. ఇప్పుడు వీటిని టేస్ట్ చేసి వాటర్ ఎలా టేస్ట్ ఉందో చెప్తాను మీకు. ఫ్రెష్ వాటర్ అన్నట్టు పైనుంచి. సూపర్గా ఉన్నాయి. సేమ్ ఫిల్టర్ నీళ్ళ టైప్ టేస్ట్ అయితే ఉంది. ఫైనల్లీ సక్సెస్ఫుల్గా ఉగ్రస్తంభం ట్రెక్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నా. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒక చిన్న లైక్ అయితే వేసుకోండి గాయస్. వీడియో ఇంతవరకు చూసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఎక్కడికైతే ఎక్కుతున్నా, దిగేటప్పుడు నా పరిస్థితి ఏంటో అర్థం అవ్వట్లేదు.